నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. హిందువులకు కాదు, హిందుత్వంకు వ్యతిరేకం. సనాతన ధర్మంపై టీవీకే సంచలన వ్యాఖ్యలు. ఏం వ్యాఖ్యలు? ఎడబుట్టిర్రా నాయన మీరు? ఎట్లా పుట్టిర్రు అసలు? తమిళనాడులో వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారు? సనాతన ధర్మాన్ని వందబెట్టాలంటాడు వాడు, నాశనం చేయాలంటాడు. మళ్ళీ వీడు టీవీకేడు ఏమంటాడు? టీవీకేడు హిందువులకు కాదు హిందుత్వంకు. ఎవరినైతే ఏందిరా? ఎవరినైతే ఏంది? హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం అంటే హిందువులకే కదా వ్యతిరేకమైంది. ఇంకా దాంట్లో ఇంకో ముచ్చట ఉంటుంది, ముచ్చట పెడతారు దరిద్రులారా. ఎక్కడ దాపురిచ్చిర్రా మీరు మా దేశంలో? సనాతన ధర్మంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు అధికారి టీవీకే స్పందించింది. తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున్ మాట్లాడుతూ టీవీకే కుల వ్యవస్థకు, అసమానతలకు వ్యతిరేకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకం. కానీ మేము ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తాం. మేము హిందువులకు వ్యతిరేకం కాదు, కానీ హిందుత్వంకు వ్యతిరేకం అని అన్నారు. అవును, మూఢనమ్మకాలు అంటాం. మీ సార్ ఏం చేసిండ్రా? మీ సారు మొన్న ఎవరిని పెట్టుకున్నాడు? జ్యోతిష్యం కోసం వాళ్ళని అపాయింట్ చేసిండు, క్యాబినెట్ హోదా ఇచ్చుకుంటూ. ఏమైంది? దెబ్బకు దుమ్ము దులిపితే తీసి పడేసినావు. అది మూఢనమ్మకం కాదా? ఏవి కూతలు ఇట్టుంటే వీళ్ళవి ఎక్కడ దాపురించిరో తమిళనాడులో వీళ్ళు. అంతేకాదు, వ్యక్తిగతంగా నాకు దేవుడిపై నమ్మకం లేనప్పటికీ ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా తాను అన్ని మతాలను, కులాలను గౌరవిస్తానని అన్నారు. నీకు ఒకవేళ హిందుత్వమే నువ్వు వ్యతిరేకం అన్నావు కదా, హిందువులకు కాదు హిందుత్వానికి వ్యతిరేకమని. మరి క్రైస్తవులనాను, క్రైస్తవ మతంలో గాను క్రైస్తవులు వ్యతిరేకం కాదు, కానీ క్రైస్తవ మతం అంటే వ్యతిరేకం అని కూత కుయ్యి నీకు దమ్ముంటే. ముస్లింలగాను ముస్లింలు వ్యతిరేకం కాదు, కానీ ముస్లిం మతం వ్యతిరేకం అని మాట్లాడు. నిజంగా నీకు చీము నెత్తులుంటే మాట్లాడు. వాడు దాపురించిరా మా దేశంలో మీరు. నాకు వ్యక్తిగతంగా దేవుడిపై నమ్మకం లేకపోయినా మంత్రిగా నేను గౌరవించాలి. అదే భారత రాజ్యాంగం. మేము ఎలాంటి ఆధిపత్యాన్ని నమ్మం. మేము హిందువులకు వ్యతిరేకం కాదు, మేము హిందుత్వంకు వ్యతిరేకం. హిందుత్వం అంటే ఒకరి మతాన్ని బలవంతంగా రుద్దడం. సనాతన అంటే పదాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని అన్నారు. సనాతన ధర్మం మాదిరా, మా నరానున్నదిరా సనాతన ధర్మం అంటే. ఉత్తరాదిన సనాతన అంటే హిందూ అని, కానీ తమిళనాడులో సనాతన ధర్మం అంటే అసమానత. దీనిపైన ఎప్పుడూ వివాదం జరుగుతుంది. ఎందుకు అసమానత? ఏమంటాంరా మేము? ఏమంటాం చెప్పు ఒక్క మాట. క్రైస్తవులను ఏమన్నా మా ఆచారం పాటించమంటున్నావా? మాదే పాటిస్తున్నారు క్రైస్తవులు. ప్రేక్షకులారు, ఒక గమ్మతైన విషయం, మన ఈ సనాతన ధర్మంలో, మన హిందుత్వంలో మనకు తెలుసు సహస్రనామాలు, అష్టోత్తర నామాలు, అభిషేకాలు ఇవన్నీ ఉన్నాయా? మనకు ఉన్నాయి కదా. మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, వైభవలక్ష్మి వ్రతాలు ఇవి ఉన్నాయి కదా మనకు. ఇవాళ వచ్చినాయా? సనాతనం నుంచి వస్తున్నాయా? ఇప్పుడు క్రైస్తవులు మొదలుపెట్టిర్రు. నీకు తెలుసా? యేసుప్రభు అష్టోత్తరం, యేసుప్రభు సహస్రనామాలు, యేసుప్రభు కుంభాభిషేకాలు, యేసుప్రభు వ్రతాలు ఎవడు మొదలుపెట్టిర్రా? ఎవడు? మాయి చూసి మీరు కాపీ కొడుతున్నారా? అబ్బాయి, కొత్తగా మంత్రిగా అయినావు కదా, నేను ఎక్కువ తిట్టా నేను, కానీ యాదకుంచుకో. మా మతానికి సంబంధించినవి, మా ఆచారాలను ఇంకొకళ్ళు కాపీ కొడుతున్నారు. వేరే లేదు ముచ్చట. మా సహస్రనామాలు, మా అష్టోత్తర నామాలు, మా కుంకుమార్చనలు, మా వ్రతాలు, కేదారేశ్వరి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతాలు, నవరాత్రులు ఇవన్నీ మాయి చూసి ఇప్పుడు క్రైస్తవులు మొదలుపెట్టారు వాళ్ళ చర్చిలల్లో. తెలుసా? మేము ఇవాళ నిన్న మొన్న తయారు చేసినవి కాదురా, అనాదిగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం హిందుత్వానికి. అది నీకు నచ్చదు? వేరే మతస్థులంటే నచ్చుతుందిలే నీకు. దొగ్గాళ్ళ మీద మొక్కులు తీర్చుకుంటారు కదా మీరు. మీ నాయకుడు చేసిండు కదా విజయ్, యేసుప్రభువుకు మోకాళ్ళ మీద నడుచుకుంటూ చర్చికి పోయిండు కదా. చేయండి. అంటే మా మతం నచ్చదు, నువ్వు నచ్చవు, నీ పేరు నచ్చదు.
నువ్వు మనిషివే నచ్చవంటే ఎవరు రా నీకు ఏలే హిందువులు ఒకటి ఏలే మీరు గెలిచిన దాంట్లో హిందువులు లేరు ఒక కారు కూతలు కూస్తారు మీరు కూతలు ఎట్లా కూస్తుండే ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏం మాట్లాడుతున్నాడు against caste system, against religion system. We are always treating the equal. Hindus, Muslims and Christians, we are always treating the equal. So we respect all beliefs. Personally, I don't have any belief in the God, but as a minister, as a MLA, I have to respect, even our leader respect every religion beliefs. That's the Indian constitution. In the system of the hierarchy, it's totally we are against the caste system. Over believed. Every religion have a different opinion. Belief is different. Science is different. Beliefs is different. మా సిద్ధాంతం ఏందిరా మా ఆచారం ఏంది స్నానం చేయకుండా పర్ఫ్యూమ్ చల్లుకున్నాను స్నానం చేయమంటావా మేమేమన్నా ఓ యేసు ప్రభువా అన్ని నువ్వే మా రక్తం చిందించి నీకు దారపోస్తున్నావు నువ్వు రక్తాన్ని చిందించినావు అన్న వాళ్ళని ఏమని హేళన చేస్తున్నావారా మా దేవాలయాలు మా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మా గుళ్ళ మీద మా ఆంజనేయ స్వామి గుడి మీద నమాజ్ చేస్తున్నారు మా గుళ్ళని భిన్నం చేస్తున్నారు మా మత విశ్వాసాలను విమర్శిస్తున్నారు మేము ఎవరినైనా విమర్శించినవారా మా నినాదం తెలుసా నీకు కడప లోపల కులం కడప దాడితే హిందువులం తెలుసా దాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా నీ తమిళనాడు నీదో దేశం అది నీ సిద్ధాంతాలు వేరా ఉదయని స్టాలిన్ విమర్శిస్తే ఆయనను ఖండించింది లేరు మీరు ఆయనను ఖండియ్యరు ఆ మాటను ఖండించరు ఊతం వచ్చేటట్లు మళ్ళీ మాట అంటే లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే ఇక తమిళనాడులో ఉన్నదంతా హిందూ వ్యతిరేకులే అంతేనా మీ ద్రవిడ సిద్ధాంతం దరిద్రమైన సిద్ధాంతం మీ సిద్ధాంతం ఇది కేరళలో చూస్తే మొత్తం క్రైస్తవులే యేసు ప్రభువా యేసు ప్రభు ఏడున్నారా మీరు ఎక్కడున్నారు ఏమి గాలి పీల్చుకుంటున్నారు ఏ తిండి తింటున్నారు మీరు సనాతన ధర్మానికి ఆనవాళమైన ఈ దేశంలో ఉంటూ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీ డిపాజిట్లు కూడా గల్లంతు చేస్తారు ప్రజలు మీ డిపాజిట్లు కూడా మమతా బెనర్జీ పని అయిపోయినట్టు మీది కూడా అవుతుంది మీది కొత్త కాబట్టి ఊపున్నా హిందువులను టార్గెట్ చేయడంలో మొదలున్నారు తప్పకుండా అవుతుంది అక్కడ కూడా బీజేపీ వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ గ్యారెంటీ అవుతుంది ఏమంటారు ప్రేక్షకులారా ఇంకా కుళ్ళు వాళ్ళకు పోలే ఉదయనిధి స్టాలిన్కు వీళ్ళు తీవ్రంగా ఖండిస్తారేమంటే మళ్ళీ వీళ్ళు అదే బాట పట్టిరు ఏమందాం వీళ్ళని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి